లోకసువార్త మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అయిన 19వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదువుకుందాం. లోకసువార్త 19వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఉండెను. జక్కయ్య గారు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. జక్కయ్య గారు చేసే పని ఏంటి చెప్పండి? ట్యాక్స్ కలెక్టర్, సుంకపు పన్నును వసూలు చేసే వ్యక్తి. ఈయన చేసే పనికి ఈయనకున్న పేరుకి అసలు సంబంధమే లేదు. ఈయనకున్న పేర్లు గ్రీకు హెబ్రీ మీనింగ్స్ ఏం చెబుతూ ఉన్నాయంటే నిర్దోషి అయిన వ్యక్తి, స్వచ్ఛమైన వాడు అని చెబుతున్నాయి ఆ రెండు. ఈ నిర్దోషి అయిన వ్యక్తి, ఈ స్వచ్ఛమైన వాడు, ఈయన లెగిసిన వెంటనే లెగిస్తే పొద్దున్నే ఏం పని చేస్తున్నాడు? అందరి దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇది అక్రమంగా వెళ్ళి పన్ను వసూలు చేస్తున్నాడు. అసలు ఇచ్చేదానికంటే ఎగస్ట్రా సుంకపు పన్నుని వసూలు చేస్తూ ఉంటాడు. ఈయన వసూలు చేయడు, ఈయన కింద ఉంటారు మెంబర్స్, ఈయన కింద నెంబర్స్ ఉంటారు. ఈయనకి వాళ్ళందరికి అధికారి. ఈయన లెగంగానే ఒక ఆఫీసులో కూర్చొని వాళ్ళందరికీ పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర సుంకాన్ని తీసుకుంటాడు ఈయన. ఆ ప్రాంతంలో యెరికో పట్టణంలో ఉన్న ప్రాంతంలో, ఆ ఊరిలో, గ్రామం కాదు పట్టణమే అది, ఆ పట్టణంలో ఉన్న ఇళ్ళన్నీ గ్యాదర్ చేసిన వాళ్ళు అందరూ తీసుకొచ్చి ఈయనకి ఇవ్వాలి డబ్బులు, సుంకాన్ని. అవి తీసుకెళ్ళి రోమన్ సామ్రాజ్యంలో ఉన్న అధికారులకు ఇవ్వాలి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈయన చేసే పనికి దీనికి అసలు ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా? ఎటువంటి సంబంధమే లేదు. ఆయన చేసే పని భయంకరమైన పాపక్రియలయ్యి ప్రతి ఒక్కడి దగ్గర దోచుకోవడం తప్పితే ఏమీ లేదు. ప్రతి ఒక్కడి దగ్గర ఉచితార్థంగా డబ్బులు లాక్కోవడం తప్పితే ఏమీ లేదు. ప్రతిరోజు కూడా, రోజని కాదు కానీ ఒక నెలకో వారానికో డబ్బులు తీయండి, మీరు సంపాదించిన దాంట్లో తీయండి అని వసూలు చేసే దానికంటే ఎగస్ట్రా పన్ను రోమా ప్రభుత్వానికి కట్టాలి. వాళ్ళకి కట్టి దానికంటే ఎగస్ట్రా వసూలు చేయాలి. మళ్ళీ వాళ్ళకు పన్ను చెల్లించాలి కదా. వాళ్ళకు పన్ను చెల్లించాలంటే మరి వీళ్ళకి కావాలి కదా. మరి వీళ్ళకి కావాలంటే ఎక్స్ట్రా పన్ను వసూలు చేయాలి మళ్ళీ. అలా వసూలు చేసి 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 బాగా వాటిలో తల మాసినటువంటి వాడుగా అయిపోయాడు. వాళ్ళందరిని వసూలు చేపించి, వాళ్ళ శిష్యులతో వసూలు చేపించి ఈయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ డబ్బు మొత్తం చక్కగా ధనవంతుడు అయిపోయాడు. ఆ డబ్బు మీద చాలా సంపాదించేసి ఉన్నాడు. ఆ డబ్బు మీద అనేకమైన సంపాదించేశాడు. అదంతా కూడా అక్రమంగా వచ్చినటువంటి సొమ్ము. రోజు రోజుకి ఈయన చూస్తుంటే యూదులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన ఒక పాపిలాగా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇచ్చేదానికంటే ఎగస్ట్రా వసూలు చేస్తున్నారని, ఇచ్చేదానికంటే ఎగస్ట్రా తీసుకుంటున్నాడు పన్ను. ఒక పాపిగా, ఒక నీచంగా చూస్తున్నారు ఈయన కూడా అక్రమంగా తీసుకుంటున్నాడు. మనం కూడా కడుతున్నాం, తెలుసా మీకు ఆ విషయం? ట్యాక్స్ ఎలా కడుతున్నాం అంటే మనం కూడా కడుతున్నాం. షాపు దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు కొనే ఆటలోనే కట్ చేసేసుకుంటాడు. ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు వచ్చేసినాయి. ఇప్పుడు మనం కట్టే దాంట్లో 2 విధాలుగా ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ ట్యాక్స్ ఉంది, ఇక్కడ మన లోకల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంది. 2 విధాలుగా కట్టే వెళ్ళిపోతుంది. 100 రూపాయలు కొన్నామంటే ఏదన్నా వస్తువు 20 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయాలి మనం. ఇప్పుడు అయితే 1000 రూపాయల సరుకులు కొంటే 200 ఇచ్చేయాలి వాళ్ళకి. ఒక 100 రూపాయలు మోడీ ప్రభుత్వానికి, ఇంకొక 100 చంద్రబాబు ప్రభుత్వానికి. అలా పెట్టేశారు. మనం ప్రత్యేకంగా పన్ను కట్టడం, అవి కట్టడం ఇవి కాదు. ఇంకా ట్యాక్స్ ఆల్రెడీ వసూలు చేసేస్తున్నారు మన దగ్గర నుండి. ఇది కాకుండా ఎగస్ట్రా పన్ను ఉంటుంది కదా. జాగా డబ్బు ఉండేవాళ్ళు, బాగా ఉండేవాళ్ళు, సంపాదించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా గవర్నమెంటే వసూలు చేసిద్ది. ఇది ఎంత ఎగస్ట్రా పన్ను రుసుము నీ దగ్గర ఉంది అని గవర్నమెంట్కి తెలియకుండా
దొంగ బ్లాక్ మనీ దాచుకోవడం అలా చేస్తూ ఉంటారు. అందుకనే అది ఎప్పుడు బయటికి తీయాలో అప్పుడు తీస్తారు, కానీ పద్దగా తీయరు. ఇతను కూడా ఇదే వరకు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సొమ్ము అంతా కూడబెట్టేసాడు. మొత్తం ఈ సొమ్ము అంతా కూడబెట్టి మొత్తం అంత చక్కగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా ఉన్నాడు. ఆయన చేసే పనికి ఆయనకున్న పేరుకి ఎటువంటిది సంబంధమే లేదు, అసలు ఎటువంటి సంబంధం లేదు. ఈయన కూడా ఒక యూదుడు, ఈయన కూడా ఒక ఇజ్రాయేలుడు. అక్కడ ఉన్న ఎరుకో, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ పట్టణం, ఒక పట్టణం నుండి ఎరుకో మార్గం గుంట ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఎరుకో పట్టణం ఎలా ఉంటుందంటే యుద్ధాలతోనూ వాటితోనూ వీటితోనూ గోడలన్నీ పడిపోయి, కట్టినటువంటి మేడల బిల్డింగులు కూడా శిథిలాలు కూడా ఉండిపోయి అలా ఉంటుంది అక్కడక్కడ. అటువంటి పట్టణంలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఆ మార్గం గుంటనే వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా సరే ప్రసంగం చేసినా, ఎక్కడైనా స్వస్థత చేసినా, అసలు ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉన్నా కానీ సుమారుగా ఆయన చుట్టూ ఒక 1000 మంది ఉంటారు సుమారుగా లెక్కేసుకుంటే. ఆ 1000 మంది కానీ ఒక 500 మంది కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఈ జక్కయ్య ఎంత ఉంటాడంటే సుమారుగా 3.5 అడుగులు ఉంటాడు. చాలా హైట్ తక్కువ ఉంటాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తుని చూడాలి అని ఫిక్స్ అయ్యేటప్పుడు, ఈ వ్యక్తి యేసుక్రీస్తుని చూడాలి అని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో, ఆ యేసుక్రీస్తు వారిని చూడడానికి మనుషులు మొత్తం గుమ్మిగూడిపోయి ఉన్నారు. అక్కడ చూడడానికి ఛాన్స్ లేదు. అసలు పెద్దగా హైట్గా ఉన్న వాళ్ళు కూడా చూడలేరు, ఎత్తుగా ఉన్న వాళ్ళు కూడా చూడలేనటువంటి పరిస్థితి అది. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఒక మినిస్టరో లేకపోతే ఒక సీఎంఓ ఎవరన్నా వచ్చారనుకోండి, ఎంతమంది జనాలు ఉంటారు? గుంపు గూడిపోయి ఉంటారు. అసలు ఎవరన్నా చూడడానికి కూడా ఛాన్సే ఉండదు. అందుకని ఆయన ఏం చేశాడంటే చెట్టెక్కి పైకి చూస్తున్నాడు. కింద మనం ఒకసారి చదువుతాం. చాలండి. ఆయన చూడాలి అని ఫిక్స్ అయిపోయాడు. చూడాలి అంటే, యేసును చూడాలి అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి? దాంట్లో యేసును చూడాలి అంటే ఆయన మీద విశ్వాసం పెరిగింది. దానికి మనకు పాత నిబంధనలో కూడా ఒక రిఫరెన్స్ ఉంటుంది. అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఆయన హృదయం కొద్దిగా చేంజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూస్తే, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అనే లేఖనం చెబుతుంది. ఇక్కడ యేసుక్రీస్తుని చూడాలి, అంతమంది జనాలలో వెళ్ళాలంటే తొక్కేసేస్తారు. కాళ్ళ కింద ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఒక పిల్లవాడు టైపులో లిటిల్ అనే, ఇంగ్లీష్లో అయితే లిటిల్ మ్యాన్ అని ఉంది, అంటే చిన్నవాడు అని. ఆ లిటిల్ మ్యాన్ అక్కడికి ఆలల్లోకి వెళ్తే వాళ్ళకి సగానికి వస్తాడో లేదో కూడా అసలు చూడడానికి కూడా లేదు ఛాన్స్. కూతంతే ఉంటాడు కాబట్టి అక్కడ చూడడానికి కూడా లేదు. కానీ అక్కడ చూసే పరిస్థితుల్లో కూడా లేదు. వాస్తవంగా మనం ఆలోచిస్తున్నా కూడా అంతే. ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఇంట్లో మామూలుగా ఒక అతన్ని స్వస్థపరచడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక అతన్ని ఆయన దగ్గరికి తీసుకొని రావాలంటే ఒక 2 వ్యక్తులు వెళ్ళడానికి అంత జనసమూహం ఫుల్గా ఉంటారు. ఒకసారి చదువుదాం, దాన్ని కూడా మనం చదివితేనే బాగుంటుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చూద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూముకు వచ్చెను. ఆయన ఎంట ఉన్నాడని అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను అని ఉంది. అక్కడ కూర్చోడానికి కూడా స్థలం లేదు.
అలాంటప్పుడు పైన పెంకులు తీసుకొచ్చి కిందకి దింపేశారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నా సరే అంతే. ఆయన రేత్రి పడుకునేటప్పుడు కాకుండా బయట పగలు ఎంత ఎక్కడ ఉన్నా సరే జన సాంద్రత అంత ఫుల్గా ఉంటారు. ఆయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళినప్పుడు తప్ప, అక్కడికి వెళ్ళినా కూడా శిష్యులతో వెళ్తాడు. ఆయన మొత్తం అందరు శిష్యులతో వెళ్ళడు, మళ్ళీ ఒక కొంతమందిని తీసుకొని వెళ్తాడు. అక్కడ తప్పితే పగలంతా కూడా ఫుల్ బిజీ. అన్ని వందల మందిలో, అన్ని వేల మందిలో ఫుల్ బిజీ అయిపోయాడు. బిజీగా ఉంటాడు. అసలు ఎటు తోసేస్తున్నారో తెలియదు, ఎటు తోసుకుంటే తీసుకెళ్తారో తెలియదు. ఆయనకి సెక్యూరిటీ కూడా ఏమి లేదు. శిష్యులు ఉన్నా కానీ సెక్యూరిటీగా ఎట్ట ఆపతం కూడా ఉండదు. అట్టగా ఆయన వెళ్ళే మార్గం గుంటా వెళ్తూ ఉంటే జక్కే మాత్రం చూడాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ విశ్వాసాన్ని ఆ యొక్క దేవుడు అసలు ఈయన వస్తున్నాడు అని ఆయన కనిపరుచుకున్నాడు. అనే చెట్టెక్కి చూడాలి అని అన్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ అంత గుమిగూడులో ఉన్న జనాలలో ఉండి కూడా ఆయన హృదయాన్ని ఎరిగిన వాడు కాబట్టి ఆయన ఇంటికి వచ్చి ఏమంటున్నాడు, జక్కయ్య చెట్టు దిక్కు కిందకి రా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకన్నాడు ఆ మాట? ఆ మాట అనడానికి కారణం ఏంటి? ఆల్రెడీ ఈయన చేంజ్ అయిపోతుంది. ఒకటి యేసుని చూడాలని విశ్వాసంతో ఉన్నాడు. ఆ విశ్వాసం కాస్త రక్షణలోనికి నడిపించేసింది. ఆ రక్షణలోనికి నడిపించడానికి వెళ్ళిపోయింది. ఇంకా మనం కూడా అంతే. యేసునందు విశ్వాసం ఉంచిన వాడే రక్షించబడ్డాం లేఖనం చెబుతుంది. విశ్వాసం లేకపోతే లేదు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడికే రక్షణ. అలా చూడాలని విశ్వాసంతో చెట్టెక్కి పైకెక్కి చూస్తుంటే యేసుక్రీస్తు వారు వచ్చి చెట్టు దిగి కిందకి దిగు, ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికంటే టోటల్గా అతనున్న ఇంటికి మొత్తాన ఆయనకు మాత్రమేనా అని కూడా ఆలోచించాలి మనం. యూదుల ఆచారం ప్రకారం అయితే దాన్ని ఎలా ఆలోచిస్తారంటే టోటల్ ఇంటిని కూడా యాడ్ చేస్తారు. ఎలా అంటే మనం పౌలు గారు జైలు అధికారి ఉన్నప్పుడు ఆయన పౌలు గారు ఎక్కడ వీళ్ళందరూ ఖైదీలు ఎక్కడ బయటికి వెళ్ళిపోయి చేసుకుంటున్నారని ఒక్కసారి కత్తి దూసి పొడుచుకుంటాడు. పొడుచుకోబోతుంటే ఆపుతాడు పౌలు గారు. ఆ సిచ్యువేషన్లో ఆ జైలు అధికారి ఆ ఇంటి వారికి రక్షణ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈయన కుటుంబం ఉందో లేదో మనకైతే ఇక్కడ ప్రస్తావించలేదు. ఈయన కుటుంబం ఉందో లేదో మనకైతే తెలియదు. పాత నిబంధనలో మరి ఈ వ్యక్తి అనే వ్యక్తి పాత నిబంధనలో ఉన్నాడా అంటే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వంశం ఒక వంశం ఉంటుంది, జక్కయ్య వంశం. అది కూడా ఒకసారి చూద్దాం. ఇజ్రాయేలీలు కానాను నుండి ఐగుప్తు నుండి కానానికి వచ్చినప్పుడు ఎజ్రా నెహెమియా గారు గోత్రాల వారిగా సంఖ్యలు లెక్కేస్తారు కదా. ఏ గోత్రం వాళ్ళు వచ్చారు, ఎవరెవరు స్వాధీనపరుచుకున్నారు, ఎవరెవరు రాలేదని మొత్తం లిస్టు రాస్తారు వాళ్ళు. ఆ వంశం వాళ్ళు 400 మంది, ఈ వంశం వాళ్ళు 500 మంది అని రాస్తూ ఉంటారు. ఆ వంశంలో ఈ వంశం వాళ్ళు కూడా ఈ పేరు గల వ్యక్తులు కూడా ఉంటారు. ఒకసారి మనం చూద్దాం. నెహెమియా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. జక్కయ్య వంశస్థులు 760 మంది. ఎంతమంది? జక్కయ్య వంశస్థులు. మరి ఆయనకి ఏమైనా టాలీ ఉందో మనకైతే తెలియదు. ఈ వంశస్థులకి ఇక్కడ ఉన్న జక్కయ్యకి ఈ వంశం నుండి వచ్చాడో మనకైతే తెలియదు, కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఈయన చేసే వృత్తికి, ఈయన చేసే దానికి, ఈయనకున్న పేరుకి అసలు ఎటువంటి పొంతనే లేదు. ఈయన పేరుకున్న దానికి, ఈయన పేరుకి వచ్చిన ఆ యొక్క నిర్దోషమైన ఆ పేరుకి, ఆ అర్థానికి దేన్ని బట్టి ఆయనకున్న చేంజ్ అయిపోయింది, ఆయన జీవితం చేంజ్ అయిపోయిందంటే ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు వారు. ఆయనను విశ్వసించడం వల్ల
ఆయనని కనుగొనటం వల్ల, ఆయనని నమ్ముకోవటం వల్ల, ఆయన దగ్గరకు వచ్చి నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పడం వల్ల ఆయనకున్న పేరు, ఏ పేరు అయితే ఉందో జక్కయ్య అని, ఆ పేరుకు పూర్తి అర్థం ఆయన నెరవేర్తిస్తూ ఉన్నాడు. చేంజ్ అయిపోయింది. ఇదివరకు ఎలా ఉన్నాడు? పాతగా అన్ని పాత పనులు చేశాడు. ఆ పేరుకి అర్థమే లేదు అప్పుడు. ఇప్పుడు యేసులోనికి వచ్చిన తర్వాత ఆ పేరుకున్న ఒక మీనింగ్లో ఉన్న అర్థం ఏంటో, ఒరిజినల్ ఏంటో, దానికున్న ఆధారాన్ని, దాన్ని బట్టి ఇప్పుడు జరుగుతుంది. ఆ జక్కయ్యకున్న మీనింగ్ పేరు ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన తర్వాతే ఆ పేరులో ఉన్న దానికి న్యాయం జరుగుతుందని నేను చెబుతున్నా. అంతకుముందు న్యాయం లేదు, అన్యాయమే, మొత్తం అన్యాయమే. మరి 4 అంతలు ఎందుకు ఇచ్చేస్తాను అన్నాడు? ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత నేను 4 అంతలు ఇచ్చేస్తా అని చెప్పడానికి గల కారణం ఏంటి? మోషే ధర్మశాస్త్రం ప్రకారం చేశాడు. ఒకటి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నువ్వు తిరిగి 4 అంతలు ఇవ్వాలని చెప్పాడు దేవుడు. ఒకటి దగ్గర అన్యాయంగా నువ్వు దొంగతనం చేసినా, ఒకటి దగ్గర అన్యాయంగా నువ్వు సొమ్ము తీసుకున్నా, ఒకటి దగ్గర ఎద్దు కానీ, ఆవు కానీ, గొర్రె కానీ అన్యాయంగా నువ్వు తీసుకుంటే దానికి 4 అంతలు రెట్టింపు ఇవ్వాలని చెప్పాడు. ఒకసారి చూడండి, అది కూడా ముగించేసుకుందాం. 22వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చూద్దాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనా దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను అని చెప్పాడు. ఈయన ఏం చేస్తున్నాడు మరి? అక్రమంగా తీసేసుకోవటమే. మొత్తం ప్రతిది కూడా అక్రమంగా తీసుకుంటుంటే వాళ్ళకి తీసుకున్న దాంట్లో పేదలకి 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పేశాడు. ఇక్కడ ధర్మశాస్త్రం అంతానే చేస్తున్నాడు. దేవుడు చెప్పిన రూల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏ కట్టడలు అయితే పెట్టేటప్పుడు ఆ కట్టడలను ఫాలో అవుతున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడే ఈ పనులు చేస్తాడు. నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పినప్పుడు నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. అలా ధర్మశాస్త్రంలో ఉన్న దాని ప్రకారంగానే ఇక్కడ చేశాడు. ఆయన కూడా అప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే. అలా అనడానికి రీజన్ ఏంటి? అసలు యేసుక్రీస్తు వారు చెప్పకముందు కూడా అబ్రహాం కుమారుడేగా, అంతేనా కాదా? అక్కడి నుండే వచ్చింది. యోధా గోత్రం, యోధులు, ఇజ్రాయేలు వీళ్ళందరూ కూడా యోసేపు, యాకోబు గారి సంతానమే కదా. ఆయన కూడా అక్కడ వెనక్కి చూసుకుంటే అక్కడ అబ్రహాం గారికి వాగ్దానం చేసినప్పుడు ఇస్సాకు ఏళ్ళ నుండే కదా వచ్చింది. మరి ఇక్కడ పైపిచ్చి ఇలా ఎందుకు అంటున్నాడు యేసుక్రీస్తు? నువ్వు కూడా అబ్రహాం కుమారుడివే, శరీరాన్ని బట్టి కాదు అనేది, విశ్వాసాన్ని బట్టి అంటున్నాడు. ఇక్కడ గలతీ పత్రిక మనకు క్లియర్గా చెబుతుంది. పౌలు గారు 3వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తే, కాబట్టి విశ్వాస సంబంధులే ఆ అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి ముందు అని చెబుతున్నాడు. విశ్వాసమును బట్టి విశ్వాసమును పొందుకున్న వారే అబ్రహాం కుమారులు.